గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్రం చేపట్టే ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి భారీ హాని కలుగుతోందన్నారు. నికోబార్ మ్యాటర్స్ పేరుతో ఆన్లైన్ ఉద్యమంతో పాటు సంతకాలు చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల్లో చేపడుతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతటి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ధ్వంసం కానుండడం తనను ఎంతగానో కలిచివేస్తోందని, దీనివల్ల పర్యావరణానికి భారీ నష్టం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును చేపట్టింది. ఆర్థిక, పర్యాటక, వ్యూహాత్మక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్లను వెచ్చించింది. నికోబార్ దీవుల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పోర్టులను నిర్మించాలని తలపెట్టింది. ఈ ప్రాజెక్టును గత కొంతకాలంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రకృతి అందాలను విధ్వంసం చేసి కొంతమందికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నికోబార్ దీవుల్లో పర్యటించిన రాహుల్ గాంధీ అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. It's like another planet. The fish are doing their own thing. Each one has its own little sphere. They're fighting with each other. They're running from each other. They're friendly. So it's a completely different universe. It's a beautiful universe. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల దెబ్బతినే పగడపు దీవుల గురించి కూడా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే భారీ నిర్మాణాలు సముద్ర జీవ వైవిధ్యాన్ని, కార్బన్ ను పీల్చుకునే పగడాల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అక్కడ తాను దట్టమైన అడవులను, పగడపు దిబ్బలను, అద్భుతమైన పర్యావరణాన్ని కళ్లారా చూశానని అన్నారు. అలాగే తాను స్థానిక ప్రజలతో, గిరిజన తెగలతో మాట్లాడానని చెప్పారు. అక్కడ ప్రతిపాదించిన భారీ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ఆయన ఆరోపించారు. Now what is the plan? The plan is you cut these thousands and thousands of trees and you illegally ship them out and you make billions and billions of dollars and you use that money to build your hotels, your casinos and your little real estate play. That's what's going on. 161 square kilometers. Please understand this. This is 4 times New Delhi. And they're building this project in the most pristine ecological environment this country has. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్ క్యాంపెయిన్ చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా గ్రీన్ ఓవర్ గ్రీడ్ నికోబార్ మ్యాటర్స్ హ్యాష్ట్యాగ్ తో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. The problem is you want to steal 1.5 crore trees, each of which cost 3 lakh rupees, and fund your own little real estate play. That's the problem. So don't give me this nonsense. రాహుల్ వీడియోతో మరోసారి నికోబార్ ప్రాజెక్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.